శ్రీజ బెలూన్ కట్ చేసినప్పటి నుంచి ఆ అబ్బాయి కళ్యాణ్ బిహేవియర్ వేరేలా ఉంది. అసలు మాట్లాడట్లేదు, ముఖం తిప్పుకుంటున్నాడు, ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లా. మాట్లాడకపోతే ఎవరికి అంటూ మాధురితో రమ్య చేతులు కలిపింది. బట్ అక్కడ అమ్మాయిలు పిచ్చి, చేతులు ఎక్కడ పడితే అక్కడ వేస్తాడు. ఇట్లాంటి బిగ్ బాస్ హౌస్ లో ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది వరస్ట్ గా మాట్లాడినట్టుగా అనిపించింది. అంటే లైక్ అంటే ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళందరూ, గేమ్ ఆడిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ, అంటే చూసే వాళ్ళందరూ పిచ్చోళ్ళ. అంటే ఈమె చెప్పాలి నీతులు, సూక్తులు, ప్రవచనాలు ఈమె చెప్పాలి. ఆల్రెడీ ఎంత కాంట్రవర్సీ అమ్మాయి మీద నెగిటివిటీ ప్రీవియస్ గా ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ఈమె నీతులు చెప్తుంటే వినడానికి దెయ్యాలు వేదాలు వల్లించుకున్నట్టుగానే నాకు అనిపించింది. బట్ అలా కళ్యాణ్ని అంటే వేరే విధంగా కూడా అనొచ్చు, పులిహోర కలపడంలో ఎక్స్పర్ట్ అను ఆ లాంగ్వేజ్ లో మాట్లాడొచ్చు. బట్ అమ్మాయిల పిచ్చి డైరెక్ట్ గా ఒక పబ్లిక్ చూస్తున్న ప్లాట్ఫామ్ లో, పెద్ద ప్లాట్ఫామ్ లో అలా మాట్లాడడం చీప్ గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకేమనిపించింది రమ్య మాట్లాడిన మాటలు, తన స్టేట్మెంట్స్ అనే పాటలు? నిజంగా వరస్ట్ బిహేవియర్ అండ్ వరస్ట్ కంటెస్టెంట్లు అనిపించింది. బిగ్ బాస్ టీమ్ ఎందుకు చాలా మంది ఉన్నారు, సెలబ్రిటీస్, కామనర్స్ తీసుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వీళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నారంటే టీఆర్పీ కోసం, ఆబ్వియస్లీ టీఆర్పీ కోసం.